ఆలోచన చేసుకుంటూ ఆరాధన చేయవలసిందిగా నేను తెలియజేస్తున్నాను. కీర్తన భాగం 20వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. కీర్తన భాగము 20వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చుగాక. యాకోబు దేవుని నామమును నిన్ను ఉద్ధరించుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును. నీ దహన బలులను అంగీకరించుగాక. చాలండి. దావీదు మహారాజు గారు రాస్తున్న ఈ కీర్తనలో ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చుగాక. నీవు కష్ట సమయంలో ఉన్నావా? కలత చెంది ఉన్నావా? ఆదరించేవారు లేరా? ఆదుకునేవారే లేరు. ఒకవేళ ఇలాంటి కష్టాల్లో కన్నీటిలో ఆదరించేవారు లేకుండా, ఆదుకునేవారు లేకుండా ఒకవేళ మీరుంటే, ఆపత్కాలంలో ఉంటే, భయాంకాలంలో ఉంటే ఆయన ఏమన్నా ఆపత్కాలంలో యెహోవాకు ఉత్తరమిచ్చుగాక అని మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ మనం విషయం తెలుసుకోవాల్సిన విషయం ఉందండి. ఆపత్కాలంలో మనం దేవునికి మొరపెడితే ఆయన మనకి ఉత్తరమిస్తాడు. ఆయన మనకి సమాధానం ఇస్తాడు. ఆయన కలత చెందుతున్న మన హృదయాలను, కలవరపడుతున్న మన హృదయాలను, ఆదరించేవాడు లేకుండా ఉన్న నిన్ను ఆదుకుంటూ నిన్ను బలపరిచేవాడు ఆయన ఉన్నాడు. ఆయనే యాకోబు దేవుడు. ఆయనే యాకోబు దేవుడు. ఆయన గురించి ఒక మాట మాట్లాడాలంటే ఆయనకి నేను ఫోన్ చేయొచ్చు అనే మాట కూడా రాయొచ్చు. ఆయనకి ఫ్రీ కాల్ చేయొచ్చు. ఆయనకి ఫ్రీ కాల్ చేస్తే ఆయన ఫోన్ ఎక్కువ వచ్చేది కాదు, బిజీగా వచ్చేది కాదు. మీకు ఎమ్మటే కాల్ వస్తుంది, మీరు ఎమ్మటే సమాధానం పొందగలరు. ఆయనకు ఒక నెంబర్ ఉన్నది. ఆ నెంబరే 363. విన్నారా? మీరు కాల్ చేస్తే, మీరు మాట్లాడితే ఆయన సమాధానం ఇస్తారు. ఆయనకు ఒక నెంబర్ ఉన్నది. మనకందరికీ ఫోన్ నెంబర్లు ఎలా ఉన్నాయో తండ్రి అయిన దేవుడు కూడా ఒక నెంబర్ ఉన్నది. కొంతమంది కొన్ని ఉదాహరణలతో మాట్లాడారు. నిజానికి నా గురించి నేను కూడా ఆరాధించినప్పుడు నాకు కూడా గురించి 333 అంటే 333 అనే పదం ఎందుకు వచ్చిందంటే 33వ అధ్యాయము 3వ వచనం. దాన్ని అన్నింటినీ ఏకం చేసేవారు. 333 అనే పదాన్ని వేసి దేవుడికి కాల్ చేయండి, ఆయన మీకు సమాధానం ఇస్తాడు. దేవుడికి ప్రార్థన చేయండి, ఆయన మీకు ఉత్తరమిస్తాడు అని చెప్తున్న ఒకసారి ఆ మాట్లాడగలుగుతారా? 33వ అధ్యాయము 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేది. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. ఏమంటున్నాయండి? నాకు కాల్ చేయండి, నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరమిస్తాను అంటాయి. నిజానికి ఆపత్కాలంలో భయాందోళనలో ఆదరించే వారు లేకుండా, ఆదుకున్న వారు లేకుండా ఎవరున్నారు ఆ సందర్భం అంటే యాకోబు గారు ఉన్నారు. యాకోబు గారి దేవుడే నిన్ను కూడా నన్ను కూడా ఆదరించేవాడు. ఆయన తల్లిదండ్రుల నుంచి వెళ్ళిపోయిన తర్వాత అరణ్య మార్గంలో వెళ్తూ తన మామ దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఏ రూట్లో వెళ్ళాలో, ఏ విధంగా వెళ్ళాలో తెలియని స్థితిలో నుంచి ఆయన ఆదుకునే యాకోబు అయిన దేవుడు, నీవు ఆపదలు ఉంటే నిన్ను ఆదుకుంటా, నిన్ను ఓదారుస్తా, నిన్ను హక్కులు చేర్చుకుంటా, నీకు జ్ఞానం ఇస్తా అని ఆదుకున్న ఆయనే మన తండ్రి.
మన తండ్రి అయిన దేవుడు మనము కూడా ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీటిమయంలో ఉన్నప్పుడు, కలత చెందుతున్నప్పుడు, ఆదురించేవారు లేకుండా, ఆదుకునేవారు లేకుండా ఉన్నప్పుడు నువ్వు ఆయన ఏం చేయాలా? మొదలుపెట్టాలి. అందుకే నేను మొదలుపెట్టాలి. నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ మొర ఆలోచించేవాడు ఆయన. నువ్వు ప్రార్థన చేయగలిగితే నీకు సమాధానం ఇచ్చేవాడు ఆయన. నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు బలహీనమైన స్థితిలో ఉండి ప్రార్థన చేయగలిగితే నిన్ను బలపరిచేది కూడా ఆయన. నువ్వు కష్టాల నుండి ప్రార్థన చేస్తే నీకు తోడై ఉండేది కూడా ఆయన. నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయనే నీకు దేవుడై నిన్ను నడిపించగలవారు. నువ్వు ప్రార్థన చేయగలిగిన పదాన్ని మాట్లాడుతున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాం కదా అనే పదం నీకు రావాలి. ప్రార్థన చేస్తున్నాం కదా, మా దగ్గరికి సమాధానాలు రావట్లేదండి అని మీరు ఒకవేళ అడిగితే నేను అదే అన్నా, మీరు ప్రార్థన చేయగలిగితే ఏమున్నాడంట? కష్ట సమయంలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయగలిగితే నీకు దిగులు కలగకుండా ఆయన నేను ధైర్యపరుస్తాడు. నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను బలపరుస్తాడు నీ దేవుడు. అందుకనే కీర్తనలో మనం ఆపత్కాలను యెహోవాని తొలగించుగాక. ఇక్కడ యాకోబు దేవుని నామమును నిన్ను నిర్మించుగాక, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయుగాక. పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయం చేయడానికి దేవుడు నీకు ఆదుకునేవాడుగా, సంరక్షించేవాడుగా, ధైర్యపరిచేవాడుగా, తోడుకునేవాడుగా, నిజమైన దేవుడు దాన్ని ఆదుకునే ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనలో కష్టాలు వచ్చాయని మనం అందరం ఎవరు చెప్పుకుంటాం? స్నేహితులు చెప్పుకుంటాం, బంధువులు చెప్పుకుంటాం. చెప్పుకునే ఆయన చెప్పండి, ఆయనకి కాల్ చేయండి అంటున్నాడు. ఆయనకి ఫ్రీ కాదు. ఆయనకి ఏంటి 333 మనం చదువుకున్నది. నువ్వు నాకు ఏమంటాడు? 333 వచ్చినప్పుడు నాకు మొరపెట్టుకు నేను నీకు ఉత్తరించను అంటాడు. నాకు మొరపెట్టుకు నేను నీకు ఉత్తరిస్తాను. మనమందరం అండి చాలా వరకు కష్టాలలో, కన్నీళ్ళలో, ధైర్యం కోల్పోయిన స్థితిలో, తోడులేని స్థితిలో, ఆదరించేవాడు లేని స్థితిలో ఉన్నప్పుడు మనం అందరూ ఎవరు చెప్పుకోవడం అంటే పక్కన వాళ్ళు చెప్పుకుంటాం. పక్కన వాళ్ళు చెప్పుకున్నట్టు మాత్రం ప్రయోజనం ఏం లేదు. ఒకవేళ నువ్వు అవమానపరుచుకుంటావు కాదు. నువ్వు పక్కన వాళ్ళు చెప్తే వాటిని ఆత్మడానికి పోయి ఇంకొకటి చెప్తాడు. ఆడింకొకరికి ఫలానా ఆడి స్థితి ఇదంట. అదేదో దేవుడి దగ్గరికి నువ్వు వచ్చి మొదలుపెట్టినప్పుడు, అదేదో దేవుడి దగ్గర నువ్వు చెప్పుకున్నప్పుడు నీ ప్రాబ్లమ్స్ ఆయన నీకు కంపల్సరీగా ఉత్తరిస్తాడు. అందుకనే యాకోబు దేవుడు అనే పదం మనం మాట్లాడినప్పుడు యాకోబుని ఏ విధంగా దేవుడు ఆదరించిందో ఆ రోజు ఉన్న దేవుడు, అదే స్వభావంలో ఉన్న దేవుడు ఈ రోజు కూడా అదే స్వభావంలో నిన్ను రక్షించేవాడు ఉంటాడు. కాబట్టి ఆలోచించండి. 2వ వచనంలో 3వ వచనం చదువుకుందాం. ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నగాక, నీ దహనములను అంగీకరించుగాక అనే పదం మనం చదువుకున్నప్పుడు ఇక్కడ పాత నిబంధనలో అయితే దహన బలులు, నైవేద్యములు తీసుకుని వచ్చి దేవుడికి అర్పణ చేసేవారు. మరి కొత్త నిబంధనలు ఏంటి అర్పణ, ఏంటి దహన బలి అనేది మనం ఆలోచిస్తే మనందరం ఆలోచిస్తాం. పాత నిబంధనలో ఉన్న మాట విరిగి నలిగిన హృదయం ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయం ఇష్టమైన బలి అంటే విరిగి నలిగి పాడైపోయి పతనానికి చేరువతున్న మన ఆత్మను క్రీస్తు ద్వారా రక్షించినప్పుడు కూడా విరిగి నలిగిన మన మనసు మళ్ళీ అది కొత్త యాత్ర ఉన్నది. కొత్త నిబంధనలు దహన బలులను అర్పించమంటాడు, నైవేద్యములు అర్పించమంటాడు. కొత్త నిబంధన ప్రకారం నైవేద్యం లాంటివి, కొత్త నిబంధన ప్రకారం బళ్ళు అంటే ఏంటి అనేది మనం తెలుసుకుంటే శరీర సంబంధమైన జంతు బలి ఆయనకి ఇష్టం లేదు. పాత నిబంధన నుంచి ఆయన మాట్లాడుకుంటున్నాడు. జంతు బలి నాకు ఇష్టం లేదు, జంతు మాంసం నేను తినగలుగుతున్నా, దాని రక్తాన్ని నేను తాగలుగుతున్నాను దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు. మనమందరం విరిగి నలిగిన హృదయం కలవారైతే క్రీస్తు మనల్ని ఆదరించింది, క్రీస్తు మనల్ని సంరక్షించింది, క్రీస్తు మనల్ని ఉద్ధరించింది. ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే విరిగి నలిగిన హృదయం కలవారనే దేవుడి సన్నిధిలో
ఆ యాచన అంటే ఏంటో ఒకసారి మనం ఆలోచించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం చదవండి, మంచిగా చదవండి. ఉపకారము ధర్మము చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దహన బలుల గురించి మాట్లాడుతున్నప్పుడు నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకున్న దాకా అని మాట్లాడినప్పుడు ఆయన నైవేద్యములు ఏంటి అని ఒకసారి ఆలోచిస్తారు. ఉపకారము ధర్మము చేయ మర్చిపోకుడి. అట్టి యాగము దేవునికి ఇష్టమైనది. అట్టి యాగం అంటే ఉపకారం చేయడం, ధర్మం చేయడమే దేవునికి నచ్చిన యాగం. మనమందరం కూడా దేవుడిని మెచ్చేటట్టుగా, దేవుడిని మెప్పించేటట్టుగా మనం ఉపకారం చేసేవారుగా ఉండాలి. తర్వాత ఏం చేస్తాడు? ధర్మం చేసేవారుగా ఉండాలి. అది దేవుడికి ఇష్టమైన యాగం. అందుకని ఆయన ఏమంటున్నట్టు కీర్తనలో, ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నగాక, నీ దహనములను అంగీకరించుగాక, నీ కోరికను సిద్ధింప చేసి నీకు ఆలోచన యాగములను సఫలం చేయుగాక. నీకు కాకా కాబట్టి నువ్వు చేస్తున్న ఈ దానం కానీ, నువ్వు చేస్తున్న యాగం కానీ, నువ్వు చేస్తున్న ఉపకారం కానీ ఆయనకు ఇష్టమైనదిగా ఉండాలి. అదే ఆయన ఇచ్చిన యాగం. విరిగి నలిగిన హృదయము అనేది ఒక కోణం అయితే, అన్నిటికంటే ముఖ్యంగా ఉపకారం చేయాలి, ధర్మం చేయాలి. అలా చేసినప్పుడు నీ దేవుడు నీ మొర ఎమ్మటి ఆలపిస్తాడు. అలా చేసినప్పుడు నువ్వు కాల్పిస్తున్నావో లేదు, వారిని మొరపెట్టుకున్నావో లేదు, ఎమ్మటి నీకు సమాధానం వస్తుంటుంది. నువ్వు ఇలాంటివి ఏమీ చేయకుండా, నీ దహన బలులు అర్పించుకోకుండా, నీ యాగాలు అర్పించుకోకుండా దేవుని దగ్గర నువ్వు ఎన్నిసార్లు మొరపెట్టినా నీకు సమాధానం రాదు. అందుకని ఆయన ఏమన్నాడంటే, నువ్వు నాకు మొరపెట్టుకుని నేను నీకు ఉత్తరం ఇస్తానంటే, నువ్వు ఎలా మొరపెట్టాలో చెప్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయగలిగితే అనే పదం మనం మాట్లాడుకున్నావు కదా. నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ కష్టాలను ఆదుకునేవాడు ఆయనే. నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు బలపరిచేది ఆయనే. ఎలా? నువ్వు ఉపకారం చేసుకుంటూ, ఆయనకి నచ్చిన యాగం నువ్వు చేసుకుంటూ, నువ్వు అంతకంతగా అభివృద్ధి ఆయన నీ మనవి ఆలోచిస్తారని చెప్తుంది వాక్యం. ఇంకేం చెప్తుంది? ఒకసారి నీ దహన బలుల గురించి ఆయన మాట్లాడుతుంటే, ఆత్మీయ దహన బలుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. శరీర సంబంధమైన జంతువు బలులు ఆయనకు ఇష్టం లేకపోతే, ఆత్మీయ దహన బలులు అంటే ఏంటి? ఆత్మీయ దహన బలులు అంటే ఏంటంటే, సజీవ యాగంగా మీ శరీరములను ఆయన బలులకు ఉపయోగించండి అని చెప్పడమే దహనంగా నీ శరీరాన్ని అర్పించడం. నీ శరీరాన్ని మొత్తం ఆయనకు అర్పించినప్పుడు ఏం చేస్తాడంటే, దహన బలుగా నీ శరీరానికి ఆయన అర్పణ చేస్తున్నాడు. నా శరీరంలో నిన్ను గణపరుస్తున్నాను, నా శరీరంలో నేను మహిమపరుస్తున్నాను, నా శరీరంలో సువార్త ప్రకటిస్తున్నాను. శ్రమయను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను మరి ఏదైనా తండ్రి, నేను సజీవ యాగంగా నేను నీకు సమర్పించుకున్నానని నువ్వు అనగలిగితే, నేను అనగలిగితే ఎమ్మటి నేను మొదలుపెట్టగా ఆయన అనగలతో ఉత్తరమిస్తాను. పూర్వకాలంలో దహన బలులు లేదు, కొత్త నిబంధనకు వచ్చిన యాగాలు దహన బలులు లేదు. సజీవ యాగంగా బ్రతికి ఉన్నప్పుడే దేవుని పని కోసం నీ శరీరాన్ని అర్పించాలి అంటే, అర్పించడం అంటే పోయి మళ్ళీ ఏదో కథలు పెట్టుకొని చచ్చిపోవడం కాదు. ఈ శరీరంతో దేవుని మహిమపరచాలి. ఈ శరీరంతో ఎంత కష్టమైన దేవుని సువార్త ప్రకటించాలి. అదే ఆయనకి నచ్చిన యాగం. అర్థమవుతుందండి? అందుకనే ఆయన మాట్లాడుతున్నాడు, నీ దహన బలులను అంగీకరించుగాకంటే నీ శరీరమును ఆయన అంగీకరించుగాక. నీ అర్పణలంటే నీ ఉపకారములు ధర్మంలో ఆయన అంగీకరించుగాక. అప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రతిదానికి దేవుడు సమాధానం ఇస్తాడు అనేది చెప్తుంది. కాబట్టి దేవుని ఆరాధన చేయడానికి మనం వచ్చినప్పుడు, ఆపత్కాలంలో యెహోవానికి ఉత్తరం ఇస్తాడంటే, ఆ ఉత్తరం నుంచి యాకోబు దేవుని ఎలా సంరక్షించిందో, యాకోబు గారు కష్టాలు ఉన్నప్పుడు, అరణ్య మార్గంలో ఉన్నప్పుడు, దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎలా
కూడా ఆదరించగల శక్తిమంతుడు మన పరమ తండ్రి అయిన దేవుడు. ముందు ఆయనకు సమర్పణగా ఉండాలి. ఇంకొక మాట చదువుకున్నాము, ఐదవ వచనం చదువుకున్నాం సార్. 5వ వచనం, కీర్తన భాగము 80వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహం చేస్తున్నాము. మా దేవుని నామం బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక. నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక, నెరవేర్చునుగాక. ప్రతి అవసరతలో దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రతి అవసరతలో దేవుడు నిన్ను ఆడుకున్న శక్తిమంతుడు ఆయన. ముందుకు నువ్వు ఆయనకు సమర్పణగా ఉండాలి. సజీవ యాగంగా నువ్వు ఆయనకు సమర్పణగా ఉండాలి. ఉపకారం చేసే విషయంలో, ధర్మం చేసే విషయంలో ముందుండాలి. అవి తీసుకొచ్చి దేవుని ఆరాధించాలి. విరిగి నడిగిన హృదయంతో, బాధపడ్డ హృదయంతో ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నానని పోయిన వారం ఈ వారం ఏసుతో పోయిన వారం కొంచెం ఇరిగి నడిగిన హృదయం నీకు ఇష్టమైన బలి అని ప్రార్థన చేసినప్పుడు మరి దాన్ని సరి చేసుకోవడానికి సంఘంలోకి వచ్చావు కదా. మళ్ళీ సంఘంలోకి వచ్చి వారం రోజుల కూడా అదే పాఠం మాట్లాడాలా? కాబట్టి కొత్తగా చెప్తున్నాడు, కొత్త యాగం చూపిస్తున్నాడు బైబిల్ గ్రంథంలో. దాని ప్రకారం అయ్యా ధర్మం చేశాను, ఉపకారం చేశాను, సజీవ యాగంగా నా శరీరాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. ఇంటి యాగంతో నీ దగ్గరికి వచ్చా నా మనవి ఆలోచించలేవా అని ప్రార్థించే. అప్పుడు నీకు సమాధానం వస్తుంది. అప్పుడే సమాధానం వస్తుందండి. నువ్వు ఏ పని చేయకుండా ఏ సమాధానం కాదు. 30 రోజులు కష్టపడితే కదండి డబ్బులు వస్తాయి. 30 రోజులు కష్టపడకుండా నాకు శాలరీ ఏంటి ఇస్తాడా? ఇవ్వడు. దేవుడు కూడా అదే అంటున్నాడు, నువ్వు కష్టపడిన ఆయన. ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా నీ రక్షణను బట్టి మేము ఏమంటున్నామంటే జయోత్సవము చేయించున్నాము. మా దేవుని నామం బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నువ్వు నిజంగా దేవుని దగ్గర నిలబడి గొప్పగా జయోత్సవం చేయాలంటే దేనిని బట్టి జయోత్సవం చేయగలుగుతావు? దేనిని బట్టి జయోత్సవం చేయగలుగుతావు? దేనిని బట్టి కేకలేయగలుగుతావు? జయము జయం అని ఎలా దేని బట్టి కేకలేగితే యేసుక్రీస్తు వారి ద్వారా నీకు ఇచ్చిన రక్షణ బట్టి, ఆ రక్షణ చేత పట్టుకొని నువ్వు గంతులు వేసేటట్టుగా జయోత్సవంతో గట్టిగా మాట్లాడేటట్టుండగా నువ్వు ఇచ్చిన రక్షణకై నేను జయోత్సవం చేస్తున్నాను దేవా అని మాట్లాడాలి. అందుకని మా దేవుని నామం బట్టి మా ధ్వజము ఎత్తుతున్నాం, మా ధ్వజము ఎత్తుతున్నాం. మా దేవుడే మమ్మల్ని రక్షించువాడు, మా దేవుడే మమ్మల్ని సంరక్షించువాడు, మా దేవుడే అన్నింటిలో మమ్మల్ని ఆదుకునేవాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది రక్షణ అనేది మాకు జయోత్సవంతో మమ్మల్ని ఊరేగింప చేయగల సమర్థులైన దేవుడికి మేము ధ్వజం ఎత్తు పాడుతున్నాం అనేది మనం అందరం చేయవలసింది. అలా ఆరాధన చేయాలి. నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి నేను అయ్యా జయోత్సవం చేయించున్నానని ఆరాధించాలి. అయ్యా సజీవ యాగంగా నీ సన్నిధిలో నేను నీ పనుల కోసం పోరాడుతున్నాను దేవా. అయ్యా ఉపకారం చేస్తున్నాను, ధర్మం చేస్తున్నాను దేవా, నా మనవి ఆలపించు అంటే అప్పుడు నీకు సమాధానం చిటికలో వచ్చేస్తుంది. అయితే ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ లోకంలో చులకన శ్రమలు అనేవి సహజంగా వచ్చేది. నువ్వు కానీ సజీవ యాగంగా నీ దేహమును దేవుడికి సమర్పించుకున్నప్పుడు ఈ సజీవంగా యాగంగా సమర్పించుకునే ఈ దేహంలో శరీర సంబంధమైన కోరికలు అస్సలు ఉండదు. నీ పని కోసం నేను కష్టపడతాను. అసలు నీ శరీరానికే ఆయన సమర్పించుకున్నప్పుడు ఇంకా శరీర కోరికలు ఏముంటాయి? ఇక ఉంటే నీ పని, బ్రతికితే నీ కోసమే, చేస్తే నీ పని, కూర్చుంటే నీ పని అన్నట్టుగా తయారైంది నీ శరీరం అంతా. అప్పుడు నువ్వు ప్రార్థించి ఏదైనా నేను జయోత్సవంతో ఊరేగించుకుంటున్నాడు మన ఇచ్చిన రక్షణ. ఇంకేం మాట్లాడుతున్నాడు ఒకసారి చూస్తారు. మనకి ఆలోచన యెహోవా తన అభిషేకుని రక్షించని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలమును చూచు తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చు. ఈ పదం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆలోచనలో ఈ పదం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నిజానికి యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడు. మరి ఆనాడు దావీదు గారిని అభిషేకించిందా లేదు? దావీదు గారిని అభిషేకించిందా లేదు? అంటే దావీదు గారికి
వర్తిస్తుంది, ఇటు ప్రభు యేసుక్రీస్తు వారికి కూడా వర్తిస్తుంది అని చెప్పడానికి పదం ఉపయోగపడుతుంది. కాబట్టి యెహోవా తన అభిషిక్తుడిని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. రక్షణాత్మకమైన తన దక్షిణ హస్తబలం చూపును, తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరమించును. కొందరు రథమును బట్టి, కొందరు గుర్రమును బట్టి అతిశయపడుతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్నాము. మీరందరూ దేని బట్టి అతిశయపడుతున్నారు? మీరందరూ దేని బట్టి అతిశయపడుతున్నారు? నాకున్న ఉద్యోగం బట్టి అతిశయపడుతున్నాను, నాకున్న డబ్బులు బట్టి నేను అతిశయపడుతున్నాను, నాకున్న సంపదను బట్టి నేను అతిశయపడుతున్నాను నువ్వు అనుకుంటే నీది దేనికి పనికిరాదు. కాబట్టి నువ్వు అతిశయపడాలన్నా, అందుకని పౌలు గారు ఒక మాట మాట్లాడుతున్నాను, బ్రతికి ఉన్నాను చనిపోయాను, నా అతిశయ కిరీటం ఎవరైనా క్రీస్తు ఉన్నాడు. కాబట్టి అలా మన ఆరాధన అంతకంతగా పొందుతున్నట్టుగా ఉండాలి. కాబట్టి ఆపత్కాలము యెహోవాని ఉత్తరమించును, యాకోబు దేవుని నామమును నేను ఉత్తరించుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయుగాక. సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకునుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకం చేసుకునుగాక. నీ దహనములను అంగీకరించుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలం చేయుగాక అనే పదాలు నేను ఉన్నప్పుడు నీ సంఘాలకు దహనములు అర్పిస్తున్నావా? నైవేద్యములు అర్పిస్తున్నావా? నీ కోరికను ఆయన దగ్గర చెప్పుకుంటున్నావా? నీ కోరికను యావత్తు ఆయన సఫలం చేయగలిగితే ముందుగా నువ్వు ఆయన సమర్పించేది ఇదే అనే అన్ని జ్ఞాపకం చేసుకుని ఆరాధన చేయాలి. దినదినము మనము గుర్తించుకోవాలి ప్రభువులోనికి. ఆయన ఇచ్చిన రక్షణ బట్టి, ఆయన ఇచ్చిన నైవేద్యములను బట్టి, ఆయన ఇచ్చిన శరీరమును బట్టి, ఆయన ఇచ్చిన అమూల్యమైన క్రీస్తుని బట్టి, ఆయన ఇచ్చిన పరిశుద్ధాలను బట్టి, ఆయన ఇచ్చిన సంఘమును బట్టి జయోత్సవముతో దేవుని ఊరేగించుకుంటూ మనం ఆరాధన చేసుకునేటట్టుగా ఉండాలి. ఒకటి పదాలు మళ్ళీ మళ్ళీ కలగకుండా సమర్పణ జీవితం అనేది మనకు రావాలి. సమర్పణ జీవితం మనకు వస్తే దేవుని ఖచ్చితంగా ఆరాధన చేయగలుగుతాం. అప్పుడు నువ్వు మొదలుపెట్టి ఆయన ఏంటంటే నీకు ఉత్తరమిస్తాడు. నీకు ఉత్తరమిస్తాడు ఆయన. కష్టాలు ఉంటే మొదలుపెట్టు, బాధలు ఉంటే మొదలుపెట్టు, ఇబ్బందులు ఉంటే మొదలుపెట్టు. ఏ విధంగా మొదలుపెట్టాలి? ముందుగా నువ్వు యాగం చేస్తానన్నారే దాన్ని చేసి, ముందుగా నువ్వు దహనం అర్పిస్తున్నావే దాన్ని చేసి. కాబట్టి వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని మనమందరం దేవుని ఆరాధన చేయవలసిందిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఒకరితో అందరికి వెనుబడి పెట్టు దేవుని ఆరాధన చేయాలి.